కృష్ణా జిల్లా పెడనలో జరిగే ఈ ఎండి చేపలు, ఎండి రొయ్యల వ్యాపారం ఇది ప్రతి శుక్రవారం పెడల్లో ఈ సంత ఉంటుంది. ఈ సంత రోజున అన్ని రకాలతో పాటు ప్రత్యేకంగా ఇలా ఎండు రొయ్యలు, ఎండు చేపలు మత్స్యకారులు తెచ్చి ఇక్కడ పెట్టి అమ్మటం జరిగింది. దీనికి ఎక్కడెక్కడ నుంచి వచ్చిన మత్స్యకారులు తాము వారం ఎండబెట్టిన ఈ సీ ఫుడ్స్ని తెచ్చి ఇక్కడ అమ్మటం జరుగుతుంది. ఇది ఉదయం 5-6 గంటల నుండి మొదలయ్యి 10 గంటల వరకు సాగుతుంది. ఇంకా చీకటితో వస్తే ఇక్కడ ఇంకా అవి మత్స్యకారులు ఎక్కువ సరుకు పెట్టి అమ్ముతూ ఉంటారు. ఇది 9ంటికి తీసిన వీడియో ఇది. అప్పటికే చాలామంది మత్స్యకారులు తమ చేపల్ని అమ్ముకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇలా పెట్టిన ఈ ఎండి రొయ్యలు, ఎండు చేపలు, ఉప్పు చేపల్ని బేరమాడి ప్రజలు తీసుకుని తమ ఇళ్లకు తీసుకెళ్తూ ఉంటారు. ఎక్కువగా ఇక్కడ వ్యాపారస్తులు అంటే విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి, వేరే ఊర్ల నుంచి వచ్చి హోల్సేల్గా ఇలాంటివి కొని తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇది ఇప్పటి నుంచి కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతున్న వ్యాపారం ఇది. పెడన ఒక మంచి మార్కెట్గా ఎండు రొయ్యలకు, ఉప్పు చేపలకు ప్రత్యేకమైన మార్కెట్గా ఇది పిలువబడుతుంది. పక్కనున్న సముద్ర ఏరియాల్లో మత్స్యకారులు తమ ఉత్పత్తుల్ని తెచ్చి ఇక్కడ అమ్ముకుంటూ ఉంటారు. పక్కన మంగినగుడి, పెదపట్నం, నాగాలంక నుంచి కూడా ఇక్కడికి తెచ్చి అమ్మటం జరుగుతుంది. వీళ్ళందరూ రాత్రే వచ్చి ఇక్కడ కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు రాత్రే వచ్చి ఇక్కడ స్టే చేయడం జరుగుతుంది. ఉదయం అవ్వగానే సరుకుని కొని రైళ్లలో, బస్సుల్లో తీసుకొని వేరే ఊళ్ళకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ మార్కెట్ ఎప్పటి నుంచో ఇది రన్నింగ్ చేస్తున్నారు. పచ్చి సరుకు కూడా, పచ్చి చేపలు కూడా కాసేపు ఆగితే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ అవి కూడా అమ్మటం జరుగుతుంది. అదే కాకుండా ఈ సంతలో కూరగాయలు కానీ, బట్టలు కానీ, అనేక రకాలైన సంతలో లభించే వస్తువులన్నీ ఇక్కడ రోడ్డు మీద పెట్టి అమ్మటం జరుగుతుంది. ఇది ప్రత్యేకమైన చేపల మార్కెట్ అనమాట. ఇది బస్ స్టాండింగ్, పెడన బస్ స్టాండింగ్ ఎదురుగుండానే ఉంటుంది. ఇది రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ నుంచి దగ్గరే, నడిచి వెళ్ళిపోవచ్చు. బస్ స్టాండింగ్ రైల్వే స్టేషన్కి మధ్యలో ఉన్న మార్కెట్ అవటం వలన ఎక్కడెక్కడో దూరాల నుంచి వచ్చి రైలు సౌకర్యం, బస్సు సౌకర్యం ఉన్నవాళ్ళు ఈ ఎండు చేపల్ని కొనుగోలు చేసి తీసుకెళ్తూ ఉంటారు. ఎక్కువగా హైదరాబాద్ నుంచే ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎందుకంటే రైలు సౌకర్యం ఇక్కడ ఉండటం వలన డైరెక్ట్గా హైదరాబాద్ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది ప్రతి శుక్రవారం పెడలో జరిగే సంత అన్నమాట. ఇలా దాటుకుంటూ వెళ్తే మనం ఇక్కడ ఈ పచ్చి చేపలు కూడా అమ్ముతున్నారు చూడండి. ఇక్కడ ఇది పచ్చి చేపల మార్కెట్ సాయంత్రం పూట బాగా జరుగుతుంది. ఈ సంత అనేది కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతుంది. పచ్చి చేపలు, ఈ చెరువు చేపలు కానీ, సముద్రంలో దొరికిన చేపలు కానీ ఇక్కడ ఎక్కువగా అమ్ముతారు. కూరగాయలు, పళ్ళు, గాజులు, అనేక రకములైన వస్తువులు ప్రతి శుక్రవారం పెడల్లో ఈ సంత జరుగుతుంది. ఇది చూడండి, ఎన్ని విత్తనాలు. ఇప్పుడు వర్షాకాలం మొదలవుతుంది కాబట్టి ఈ విత్తనాలు తీసుకుని తన పెరట్లో కానీ, పొలాల్లో కానీ
రైతులు ఇళ్లల్లో పెంచుకునే వాళ్ళు, మొక్కలు పెంచుకునే వాళ్ళు, కాయగూరలు పెంచుకునే వాళ్ళు ఈ విత్తనాలు బెస్ట్ అడిగి అది కనపడేది. ఈ విత్తనాలను తీసుకొని వెళ్ళి మొక్కలు పెంచుకోవడం జరుగుతుంది. పక్కనే పూల మొక్కలు కూడా అమ్ముతున్నారు. గులాబీ పూలు, నూరు వరహాలు, పళ్ళ మొక్కలు అనేకమైనవి చూడండి ఇక్కడ అమ్ముతున్నారు. ఎక్కువగా పూల మొక్కలు కూడా ఇక్కడ సేల్ అవ్వటం జరుగుతుంది. ఎక్కడెక్కడో చుట్టుపక్కల నుంచి వచ్చి గ్రామస్తులు వీటిని కొనుగోలు చేసి తీసుకెళ్ళడం జరిగింది. చాలా అందంగా ఉన్న ఈ గులాబీ మొక్కలు చూడండి ఎంత అందంగా ఉండేవి. ఎక్కువగా ఈ పూల మొక్కల్ని ఆడవాళ్ళు ఇష్టపడతారు కాబట్టి వాళ్ళే వచ్చి ఇవి తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇళ్లలో పెంచుకోవడం జరుగుతుంది. వచ్చి అన్ని రకాల పూల మొక్కలు ఇక్కడ దొరుకుతుంది. ఇది ప్రతి శుక్రవారం పెడల్లో జరిగే సంతలో దృశ్యాలన్నమాట. ఇదే కాకుండా ఇంకా ఎన్నో వస్తువులు ఇక్కడ అమ్మడం జరిగింది.